welcome back to my channel. హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు అయితే ఇంకొక మంచి వ్లాగ్తోనే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఒక జ్యువెలరీ సెట్ చూపిస్తాను, తర్వాత ఒక మంచి కర్రీ, మంచి రెసిపీ చూపిస్తాను, దాంతోపాటుకి మనకి ఇంట్లో యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. కాబట్టి వీడియోని కంపల్సరీ ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అయితే మనకి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను డ్యూటీ నుంచి రాగానే ముందైతే బట్టలన్నీ మడతేసి ఇవన్నీ సర్దేసుకున్నాను. ఈలోపు మీషోలో ఆర్డర్ పెట్టని ఈ జ్యువెలరీ సెట్ అయితే నాకు వచ్చిందనమాట. ఇది 655 రూపీస్ అయితే పడింది. కానీ ఎంత బాగుందంటే మీకు ఇంకా నేను శారీ కట్టుకొని ఉన్నాను కదా అని క్యాజువల్గా వేసుకొని చూపిస్తున్నాను. ఆల్రెడీ దీనికి సంబంధించి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, కావాలంటే మీరైతే చూసేసేయచ్చు. లేదంటే మళ్ళీ ఒక వీడియోలో మీకు ఈ జ్యువెలరీ సెట్ని క్లియర్గా చూపిస్తా. చాలా చాలా బాగుందండి. మీషోలో క్వాలిటీ చాలా బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ మీకు చూపిస్తానన్న రెసిపీ ఏదైతే ఉందో అది వచ్చేసి ములక్కాయ మసాలా కర్రీ. నిజంగా హెల్త్కి చాలా మంచిది. కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దానికోసం నేను ముందుగా అయితే ఒక 3 ములక్కాయలను అయితే తీసుకున్నాను. వీటిని మనం సన్నగా చారులోకి ఎలా కట్ చేసుకుంటామో సాంబార్లోకి అలా కట్ చేసుకొని పైన పొట్టు ఉంటుంది కదా అది మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇంకా 2 టమాటాలు కూడా తీసుకున్నాను, చిన్న సైజువి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా వేపుకున్న తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ ధనియాలు, కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవాలి. నేనైతే ఎండు కొబ్బరి ముక్కలే వేసుకున్నాను. వేసుకొని మంచిగా వాటిని కూడా వేయించుకొని దాంట్లోనే ఒక 2 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం చింతపండు, ఇలాచీ వేసేసి మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ ములక్కాయలు అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ఉన్నాయి కదా అవి మంచిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అదే గిన్నెలో తాలింపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం శనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను. అది కూడా మగ్గనిచ్చి కరివేపాకు వేసి చిటపట్లాడించిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని మెత్తగా మెత్తబడేంత వరకు ఉడికించుకుని తర్వాత దీంట్లో ములక్కాయ ముక్కలను అయితే వేసేసి ఒకసారి మనం మంచిగా కలిపి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత దాంట్లోకి మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, ధనియాలు, దాల్చిన చెక్క అవి ఆ పేస్ట్ని అయితే ఈ కర్రీలో వేసుకొని సరిపడా వాటర్ అయితే పోసేసేయాలి. పోసేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించామంటే ములక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ములక్కాయ హెల్త్కి కూడా మంచిదే. ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి. చెప్పడంలో ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా ఐఎమ్ సారీ. ఇంక ఇక్కడైతే కూర రెడీ అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ ఒకసారి ఈవినింగ్ టైం అయితే ఇల్లంతా ఊడ్చుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఊడ్చేసి వెళ్తాము, కాకపోతే ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే ఊడ్చేస్తాను. ఎందుకంటే పిల్లలు వచ్చి హోంవర్క్లు రాసి అటేసి పేపర్లన్నీ పడేసి ఉంచుతారు కదా, ఇంకా అవన్నీ కూడా ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఛాయ్ తాగేసిన కప్పులు కూడా అక్కడనే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని తీసేసి శుభ్రంగా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మీకు ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా, ఇంట్లో మనకి ఈ వర్షాకాలం దోమలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ దోమలు పోవడానికి అయితే నేను మీకు ఈ టిప్ అయితే చెప్తున్నాను. 100% వర్కౌట్ అవుతుంది. మీరైతే ట్రై చేయండి. ఇక్కడైతే ఒక కుండ మీద మూత ఉంటుంది కదా, మూకుడు, అదైతే తీసుకున్నాం. మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ తీసుకోవచ్చు. దాంట్లో ఇట్లా కర్పూరం వేసి దాంట్లోనే ఒక 4-5 లవంగాలు అయితే వేసాను. వేసిన తర్వాత కొంచెం పొగ వచ్చేంత వరకు ఉండి ఇక్కడ మనకి దోమలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ స్మెల్ని అయితే స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే లవంగాలు, కర్పూరం స్మెల్కి మనకి దోమలు ఎక్కువ రావు, ఉన్నా కూడా
పోతాయి అన్నమాట. ఈ టిప్ అయితే నాకైతే చాలా బాగా యూజ్ అయింది. నేనైతే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. ఈ ఆల్ అవుట్ ఇవి ఏం పెట్టినా కూడా కొంచెం తక్కువ రిజల్టే ఉంటుంది. అది కాక ఆ స్మెల్ అయితే పిల్లలకి పడక మళ్ళీ జలుబులు చేస్తున్నాయి అనమాట. అందుకని న్యాచురల్గా ఉండే ఈ టిప్ని అయితే యూజ్ చేశాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి డిన్నర్ అయితే పెట్టేసా. వాళ్ళు కూడా తినేసేసారు. ఇంకా గిన్నెలన్నీ కూడా నైటే కడిగేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళా రేపు మార్నింగ్ అయితే పని కాదు. అందుకని చెప్పేసి ఉన్న గిన్నెలన్నీ నైటే కడిగేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ అన్నం తినరు. ఇంకా వాళ్ళ డాడీ కోసం మామూలు అయితే జ్యూస్ అయితే పడుతుంది, బీట్రూట్ జ్యూస్. ఒక బీట్రూట్, ఒక క్యారెట్ సన్నని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి దాంట్లోనే కొంచెం అల్లం ముక్క కూడా వేసి జ్యూస్ లాగా పట్టేసి వడకట్టేస్తుంది. దాంట్లో కొంచెం తేనె వేసేసి నిమ్మరసం కలిపేసి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసింది అనమాట. ఇంక ఇక్కడ రేపు మార్నింగ్ కర్రీ కోసం నేనైతే మార్కెట్ నుంచి అయితే గోంగూర అయితే తీసుకొచ్చాను. ఇంకా చట్నీ అన్న గోంగూర పప్పు అన్న చేయొచ్చులే అని చెప్పి ఇంకా నేను మళ్ళీ పొద్దున్నే ఈ గోంగూర కోయటం పెట్టుకున్నాం అనుకోండి, ఇక అసలు పనే కాదు. పొద్దున్నే ఇంకా ముందు పిల్లల్ని పంపించే హడావుడి ఉంటుంది, టిఫిన్ చేయాలి, బాక్సులు కట్టాలి, అన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పి ఈవినింగ్ టైమే ఇక్కడ మళ్ళీ మీరు ఏంది నైటీలో ఉన్నారనుకోవచ్చు. నేను అప్పటికి ఇంకా తినేసినాం కదా, పని అంతా అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఈ గోంగూర అయితే కట్ చేస్తున్నాయి. ఇంకా 2-3 పనులు ఉన్నాయి. ఇంక ఈ గోంగూర కట్ చేసిన తర్వాత ఇంట్లో అల్లం పేస్ట్ అయితే అయిపోయింది. ఇంకా అల్లం వెల్లిపాయ తీసుకొచ్చి పెట్టాను, కానీ 2-3 డేస్ నుంచి పట్టు పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే కుదరక ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పట్టలేదు. ఇంక ఇప్పుడైతే కొంచెం టైం ఉంది, అందుకని చెప్పి ఇంకా అయినా ఏదైనా సడన్గా కూర చేస్తుంటే ఇవాళ చూసారు కదా ములక్కాయ మసాలా కర్రీ చేస్తే దాంట్లో అల్లం పేస్ట్ లేకుండే బయట నుంచి 5 రూపాయల ప్యాకెట్ కొనుక్కొచ్చేస్తే అది ఏం అస్సలు బాగాలేదు. ఇంకా అందుకని మళ్ళీ ఇలాంటి పరిస్థితి రేపు రావద్దని చెప్పి ఇంక ఇప్పుడు నైటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పడుతున్నాను. ఇది నేను అల్లము అలాగే ఎల్లిపాయ దాంతోపాటు ఒక 2 ఉల్లిగడ్డలు కూడా వేస్తానండి. ఇంకా పాడవదా అంటే పాడవదు, ఎందుకంటే దాంట్లో నేను కొంచెం పసుపు ఉప్పు అన్నీ కలిపి వేస్తాను. ఇంక ఇక్కడ అయితే అల్లం కొంచెం వాటర్లో నానబెట్టి పైన పొట్టంతా కూడా మనం ఇంట్లోకి కదా, అందుకని పైన పొట్టంతా నేను శుభ్రంగా తీసేసి వాటర్లో ఒకసారి కడిగేసేసి వేసాను అనమాట. ఎల్లిపాయలు కూడా మొత్తం పొట్టు తీయకుండా నార్మల్గా పొట్టు తీసేసి వేసాను. ఇంక ఇక్కడ నిల్వ ఉండటం కోసం, మనకి ఎక్కువ రోజులు ఉండడం కోసం కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి పేస్ట్ లాగా అయితే పట్టేశాను. ఇంక ఈ రోజుకైతే నా ఈవినింగ్ రొటీన్ ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.